చిల్డ్రన్. ఓకే, ఈరోజు మనం ఒక గేమ్ ఆడుకుందాం, లాంగ్వేజ్ గేమ్. ఓకేనా? అందరూ రెడీయా? నేను ర్యాండమ్గా కొన్ని పదాలు చెప్తాను, అంటే ఏదో ఒక పదాన్ని ఇస్తాను. ఆ పదాన్ని ఎవరికైతే పిలిచి ఇస్తానో వాళ్ళు ఆ పదం గురించి ఏదైనా మాటలు మాట్లాడాలి. అంటే ఏదో చిన్న స్టోరీయో లేకపోతే చిన్న పారాగ్రాఫ్ లాంటిదో చెప్పాలి. ఓకే, నేను ఎవరిని పిలుస్తానో వాళ్ళే చెప్పాలి. నేను చెప్తాను కాకుండా ఒక్కొక్కరికి ఒక పదాన్ని ఇస్తాను. ఆ పదం గురించి కనీసం 1 నిమిషం మాట్లాడాలి. రెడీయా? ఈ గేమ్ పేరు ఏంటి అంటే ఏకం నుంచి అనేకం. ఫస్ట్ సాయి కార్తికేయ. స్నేహితుడు. స్నేహితుడి గురించి నువ్వు ఏదైనా ఒక 1 మినిట్ మాట్లాడు. స్నేహితుడు చాలా మంచివాడు. మనం ఎప్పుడు స్నేహితులతో ఆడుకుంటాము, మనం స్నేహితులతో గడుపుతాము. మనం ఎప్పుడు సెలవులు వచ్చినా స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్తాము. స్నేహితులు అనేవాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. స్నేహితులతో ఉండడం చాలా మంచిది. మంచి స్నేహితులతో ఉంటే మనకు అన్ని మంచి అలవాట్లు వస్తాయి. మంచి స్నేహితులతో మంచి స్నేహం చేయడం చాలా మంచిది అని టీచర్లు చెప్తూ ఉంటారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇంకా నువ్వు చెప్పగలవు నాకు తెలుసు. వెరీ గుడ్, బాగా చెప్పాడా సాయి కార్తికేయ? ఓకే, నెక్స్ట్ వర్డ్ అమూల్య. ఊరు. మా ఊరు అందంగా ఉంటుంది. నీకు వచ్చినట్టు చెప్పు, పర్వాలేదు. మా ఊరు అందంగా ఉంటుంది. పిల్లలు నదులు బాగా ఉంటాయి. నేను ఎప్పుడూ పిల్లలతో మా ఊరంతా తిరిగి బడికి కూడా వెళ్ళి వస్తాను. మా అమ్మ వాళ్ళు ఊరికి తీసుకెళ్లేటప్పుడు ఆ ఊరు కూడా బాగుంటుందో లేదో చూస్తుంటాను. ఒకరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా చెత్తగా ఉంది. ఆ ఊరు నచ్చలేదని మా అమ్మ వాళ్ళకి చెప్తే మా ఇంటికి తీసుకొచ్చేసాను. వెరీ గుడ్, బాగా చెప్పావు. నెక్స్ట్ తనుశ్రీ. పాఠశాల. మా పాఠశాల చాలా అందంగా ఉంటుంది. మా పాఠశాలలో చాలా మంది పిల్లలు ఉంటారు. మా టీచర్స్ మరియు కొంతమంది పిల్లలని జాయిన్ చేయడానికి మేము వెళ్తాము. మా పాఠశాలలో చాలా వస్తువులు ఉంటాయి. మా పాఠశాలలో శనివారం మా మేడం ఆడిపిస్తారు. మా పాఠశాలలో కొంతమంది పిల్లలు బాగా చదువుతూ ఉంటారు. మా టీచర్స్ అందరూ బాగా చెప్తారు. కథలు పాటలతో అందరూ ఆనందంగా కలుపుతారు. ఓకే, బాగా చెప్పావు. నెక్స్ట్ అభిరామ్. పుస్తకం కోసం మాట్లాడు ఏదైనా కొంచెం. నాకు పుస్తకం చదవడం అంటే చాలా ఇష్టం. పుస్తకంలో అన్నీ తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పుస్తకంలో రకరకాల కథలు ఉంటాయి. పుస్తకం ఇంకా పాటలు కూడా ఉంటాయి. ఎప్పుడు మా మేడం పుస్తకం చదవమంటారు. ఓకే, బాగా. నెక్స్ట్ వర్డ్ ప్రణీత్. గుడి. మేము ఆదివారం గుడికి వెళ్తాము. గుడిలో పూజలు చేస్తారు. నా పుట్టినరోజు నాడు నేను గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నన్ను గుడికి తీసుకువెళ్ళింది. గుడిలో దేవుడు ఉంటాడు. నాకు గుడి అంటే గట్టిగా చెప్పాలి నాన్న. నాకు గుడి అంటే చాలా ఇష్టం. ఓకే, గుడ్. ప్రసన్న. నెక్స్ట్ వర్డ్ ఫోన్. చెప్పు, గట్టిగా చెప్పు. నేను రోజు ఫోన్ చూస్తాను. గట్టిగా చెప్పాలి. నేను రోజు ఫోన్ చూస్తానని మా అమ్మ నాన్న నన్ను రోజు తిడతారు. మా తమ్ముడు నేను ఫోన్ చూసినప్పుడు మా అమ్మ నాన్నలకు చెప్తాను. అప్పుడు మా అమ్మ నన్ను తిడుతుంది. ఫోన్ చూడడం గుడ్ హ్యాబిటా? చెప్పు. ఒకరోజు మా తమ్ముడు ఫోన్ చూశాడు. నేను మా తమ్ముడు కలిపి ఫోన్ చూసుకున్నాము. అప్పుడు మా అమ్మ వచ్చి మా తమ్ముడిని నన్ను కొట్టింది. ఓకే, గుడ్. అనీషా, నీకే నెక్స్ట్ వర్డ్ చెట్లు. చెట్లు చాలా రకాలు ఉంటాయి. చెట్లు పనులు ఇస్తాయి. చెట్లు పొడుగు ఇస్తుంది. గట్టిగా చెప్పు. చెట్లు చాలా అవసరాలకు పనికొస్తాయి. చెట్లు నీళ్ళు ఇస్తాయి. చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే.